మనం రోజు యూస్ చేసే కుకింగ్ ఆయిల్స్ మీకు కెమికల్స్ అని తెలుసా? నమస్తే, ఐఎమ్ డాక్టర్ ప్రజ్వల్ రెడ్డి ఫ్రమ్ దీక్షా వేద ఆయుర్ధామ్. యాక్చువల్లీ ఇప్పుడు మన కాలంలో చూసుకుంటే 2 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి. ఒకటి రిఫైన్డ్ ఆయిల్, ఒకటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, ఇంకొకటి వుడెన్ ప్రెస్డ్ ఆయిల్. మన పూర్వీకులు యూజ్ చేసింది వుడెన్ ప్రెస్డ్ ఆయిల్. ఇప్పుడు ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో మనము దాన్ని రీప్లేస్ చేస్తాం వుడెన్ ప్రెస్డ్ని విత్ కోల్డ్ ప్రెస్డ్ అని. కోల్డ్ ప్రెస్డ్ కూడా మంచిదే, బట్ కమింగ్ టు రిఫైన్డ్ ఆయిల్ మనం చూస్తే సీడ్స్ ఉంటాయి. మన ఏ ఆయిల్ అయినా సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఆ సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రక్రియలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే హెక్సేన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ని యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసినప్పుడు దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం ఈజీ అయిపోతుంది. సో ఆ సాలిడ్ మెటీరియల్ నుంచి దాన్ని వేపరైజ్ చేసి హై టెంపరేచర్లో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చేది ఆయిల్. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుంది, న్యాచురల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము లూజ్ అయిపోతున్నాం, ఆయిల్లోంచి లూజ్ అయిపోతున్నాం. సో మనం ఆ ఆయిల్ తినేటప్పటికి మనకి చాలా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత యాక్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత బ్రెయిన్కి ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు అంటే మనం హై టెంపరేచర్స్లో దాన్ని హీట్ చేస్తున్నాం. అండ్ ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆ ప్రాసెస్ అండర్గో అయినప్పుడు చాలా స్మెల్ వస్తుంది. సో ఆ స్మెల్ని గెట్ రీడ్ కావడానికి వాళ్ళు యాడ్ చేసేది డీఓడరైజింగ్ ఏజెంట్స్, తర్వాత వేరే నాన్ ఫోమింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఆయిల్ ఎంత ఫోమ్ అయితే అంత బెటర్. సో మనము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ వుడెన్ ప్రెస్డ్ ఆయిల్స్లో కానీ మీరు చూసినట్లయితే ఫోమింగ్ కంటెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ఎట్లా ఉంటుంది, మనము సీడ్స్ని తీసుకొచ్చి ఒక వుడెన్ ఒక పెద్ద గని అంటారు హిందీలో మీరు చూస్తే, దాంట్లో మనం ఆ గింజలు వేసేసి దానికి ఒక వీల్ ఉంటుంది. ఆ వీల్ని ఎద్దుతోటి మనం అటాచ్ అయి ఉంటుంది. ఆ వీల్ని ఎద్దుతోటి ఇట్లా పుల్ చేపించినప్పుడు ఆ మోషన్కి అందులో ఉన్న సీడ్స్ అన్నీ ఎక్స్ట్రా మొత్తం పిండిలా మారి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. సో దాంట్లో ఫోమింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు మన సీడ్స్లో న్యాచురల్ గమ్ అనేది ఉంటుంది. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేది ఉంటుంది. సో ఆ గమ్ అనేది ఇట్లా స్క్వీజ్ అయిపోయినప్పుడు మీకు ఫోమ్ అనేది వస్తుంటుంది. ఆ ఫోమింగ్ రాకుండా రిఫైన్డ్ ఆయిల్స్లో వీళ్ళు నాన్ ఫోమింగ్ ఏజెంట్స్, డియోడ్రైజింగ్ ఏజెంట్స్ చేసి ఫోమింగ్ని తీసేస్తున్నారు. అది ఈవెన్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్. అది హెక్సేన్ వాడడం, ఈ డియోడ్రైజింగ్ ఏజెంట్స్ వాడడము, ఈవెన్ చాలా సైంటిఫిక్ రీసెర్చెస్ కూడా జరిగినాయి దీనిపైన. ఇండియన్ కిచెన్ ఇస్ అ హబ్ ఆఫ్ మెడిసిన్ అనేది మన వంటిల్లు, మన ఔషధానికి పుట్టినిల్లు, మన ఆయుర్వేదానికి పుట్టినిల్లు. అంటే వీ షుడ్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్. మన రూట్స్లో మన వేదిక్ కైండ్ ఆఫ్ లివింగ్కి వెళ్ళాలి అంటే వీ షుడ్ అగైన్ గో బ్యాక్ టు అవర్ ఏన్షియంట్ వే ఆఫ్ లివింగ్. మన ఆర్గానిక్ ఆయిల్స్ వాడడం, దానివల్లే మన హెల్త్ కూడా బాగుంటుంది.